బ్రాంకైటిస్ మరియు జలుబు రెండింటికి తేడా ఏంటి? జలుబు ఒక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే బ్రాంకైటిస్ శ్వాసనాళాల ఇన్ఫ్లమేషన్. మొదట్లో ఇవి ఒకేలా అనిపించవచ్చు, కానీ ప్రభావాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. తేడాలు: జలుబు సాధారణంగా వైరస్ వల్ల వస్తుంది. గొంతు నొప్పి, తుమ్ములు, ముక్కు కారడం, తేలికపాటి దగ్గు ఉంటాయి. సాధారణంగా 7 నుండి 10 రోజుల్లో తగ్గిపోతుంది. బ్రాంకైటిస్ వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. శ్వాసనాళాల్లో మ్యూకస్ పేరుకుపోయి తీవ్రమైన దగ్గు, ఛాతి బరువు, గొంతు గరగరగా అనిపిస్తుంది. దగ్గు వ్యవధి: జలుబుతో తాత్కాలికంగా దగ్గు వస్తుంది, కానీ బ్రాంకైటిస్ దగ్గు కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. శ్వాస సమస్యలు: జలుబులో సాధారణంగా శ్వాస సమస్యలు ఉండవు, కానీ బ్రాంకైటిస్ వల్ల ఊపిరితిత్తుల పనితీరు తగ్గి శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయి. జలుబు ఎక్కువగా ముక్కును ప్రభావితం చేస్తే బ్రాంకైటిస్ ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. బ్రాంకైటిస్తో మ్యూకస్ పసుపు లేదా ఆకుపచ్చ రంగులో మారవచ్చు, కానీ సాధారణ జలుబులో అది చాలా తక్కువగా కనిపిస్తుంది. జలుబు తాత్కాలిక ఇన్ఫెక్షన్ అయితే బ్రాంకైటిస్ శ్వాసకోశ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. దీర్ఘకాలిక దగ్గు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే వైద్యుల సలహా తప్పనిసరి. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB హైదరాబాద్.